అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ నుంచి త్రిబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేశాడు, అది కూడా పూర్తి చేస్తాడని అర్థమవుతుంది. చిరంజీవి గారు 70 సంవత్సరాల వయసులో, 7 వయసులో ఆయన ఆహభావాలు, ఆయన నటన, ఆయన ఫైట్స్, ఆయన డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ ఒక స్టెప్ ఒకటి చాలండి సినిమాకి. అదేవిధంగా వెంకటేష్, వీళ్ళిద్దరి యొక్క ఇది అద్భుతంగా ఉంది. నయనతార కూడా అద్భుతంగా నటించారు. ఏదైనా కానండి, కుటుంబ విలువలు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆ యొక్క చిన్న చిన్న అరమరికలు వచ్చినప్పుడు ఎలా సర్దుకుపోవాలనేది చక్కగా చూపించారు. సకుటుంబ సపరివార సమేతంగా వరప్రసాద్ గారు చూసి రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తారు. ఎందుకంటే నైట్ 1 గంటకి నేను చూశాను, నేను ఆల్రెడీ ట్రిబుల్-ఏలో, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూశానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఏదేదో హింస కాదు, చిన్న చిన్న దానికి అడ్జస్ట్మెంట్స్ భార్యాభర్తల మధ్య ఉండాలి, కుటుంబ విలువలు పెరగాలి, వాళ్ళలో నైతికత పెరగాలి అనేది చక్కగా చూపించారు. ఆయన మాత్రం డ్యాన్సులు మాత్రం అంటే నిజంగా నేటి తరం యువ హీరోలు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. అటువంటి వ్యక్తి ఇంకా కారణ జన్ముడు. ఇంకొక చిరంజీవి అనే వ్యక్తి మరలా పుడతారంటే ఇక నెక్స్ట్ ఆయన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి, అద్భుతం. ప్రతి పాట కూడా ఎక్కడ ఒక ఏలు పెడతానికి, ఒక పేరు పెడతానికి కూడా లేదు. పాట కావచ్చు, డ్యాన్స్ కావచ్చు. బుల్లిరాజు కూడా యాక్షన్ బాగా చేశాడు, పిల్లలకు కూడా కనెక్ట్ అవుతుంది. కుటుంబం మొత్తం ఈ సినిమాకి తీసుకెళ్ళండి నానా అని చెప్పి, నానా అమ్మ అని చెప్పి అనే ఇది స్పష్టంగా కనపడుతుంది. సంక్రాంతికి చిరంజీవి గారు, ఇంకెవరికి అవకాశం లేదు. చిరంజీవి గారు డెఫినెట్గా 150 కోట్లు పెట్టి కలెక్షన్ తీశారు సినిమా అన్నారు. దాదాపు 4-5 రోజుల్లోనే దాదాపు 300 కోట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే విపరీతమైన ఇది జనంలో చిరంజీవి గారిలో ఏమి కావాలి అనేది వాల్తెరవేరేలో బాబీ ఎలా అయితే తీసుకొచ్చాడో బయటికి, అనిల్ రావిపూడి ఇంకా మిగతాదంతా ఆయన తీసుకొచ్చాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్తో వెళ్తాం.